ఇదిగా మావోయిస్ట్ పార్టీకి వరుస దెబ్బలు తగ్గుతూనే ఉన్నాయి. ఆల్రెడీ హిజ్మా ఎన్కౌంటర్ తర్వాత పార్టీకి సంబంధించి చాలా మార్పులు కనిపించాయి. చాలా మంది లొంగిపోవడం కావచ్చు, ఆ తర్వాత పండమని తెలుసు. ఈ క్రమంలో దాదాపు హిజ్మా స్థాయి సంబంధించినటువంటి ఒక లీడర్ ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ వ్యక్తి బర్సే దేవా, అతను కూడా ఈరోజు లొంగిపోవడం ప్రస్తుతం పార్టీకి కొంత గట్టి దెబ్బనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం పార్టీకి సంబంధించి ఆయుధాల సరఫరా కావచ్చు, గెరిల్లా ఆపరేషన్ సంబంధించి కూడా చాలా కీలకమైన నాయకుడిగా తను ఉన్నారు కాబట్టి, దేవా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం దేవా లొంగుపాటు జరిగితే ఆ పార్టీకి సంబంధించి కీలక నాయకుల్లో, కీలక నేతల్లో ఒకరు ఒకరు మిస్ చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హిజ్మా ఎన్కౌంటర్ తర్వాత తను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా తను అజ్ఞాతంలో ఉన్నారు. మొత్తంగా నాటకీయ పరిణామాల మధ్య ఈ రోజు ఢిల్లీ పేదలు లొంగిపోయినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అంటే అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు కానీ రేపు మీడియా ముందు తనను దేవను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. రేపు మీడియా ముందు వివరాలు తెలంగాణ డీజీపీ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా అంటే లిబరేషన్ ఆర్మీ చీఫ్ సంబంధించి తను అంటే గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పనిచేస్తున్నాడు. సేమ్ మనకు హిజ్మా లాగానే ఆపరేషన్ చేయడంలో చాలా దిట్టగా అతని పేరుంది. అలాంటి ఒక కీలక నాయకుని కోల్పోవడం అయితే ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే చూడాల్సి ఉంటుంది. చాలా రోజులుగా ఎప్పుడైతే ఇటు ఆపరేషన్ కగారు ఒకవైపు విస్తృతంగా సాగుతుంది, తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు బార్డర్స్ లో కోంబింగ్ ముమ్మరం చేశారు. ఇలాంటివన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇక తప్పించుకోవడం కష్టం అనేటువంటి భావన వారిలో ఉంది. తర్వాత ఎవరైతే లొంగిపోయిన కీలక మావోయిస్టులు ఉన్నారో వారు కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మనం అడవి బాటలో కాదు, జనం బాట పడదాం, జనం మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు పోరాటం చేద్దామంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు చూశాం. అంటే ఈ క్రమంలోనే ఈ వరుస పరిణామాలు జరుగుతున్నట్టు మనం భావించాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దేవాలకు సంబంధించినటువంటి లొంగుబాటు సమస్య వివరాలు పోలీసులు రేపు మనకు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. గీతిక, రమణ చెప్పండి, ఇప్పుడు బర్సీదేవ కాకుండా ఇంకా ఎవరైనా లొంగిపోయే అవకాశం కూడా ఉందా? దేవతో పాటు ఒక 6 లొంగిపోయారు. మావోయిస్టులు లొంగిపోయారనేటువంటి వివరాలు తెలుస్తున్నాయి కానీ ఇంకా అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు. అంటే తనతో పాటు ఇంకెంతమంది లొంగిపోయారనే విషయంలో స్పష్టత లేదు. కానీ కీలక నాయకుల్లో మాత్రం దేవ లొంగిపోయినట్టుగా దాదాపుగా అంటే మనకి వస్తున్న సమాచారం మేరకు దాదాపుగా క్లారిటీ వచ్చింది. దేవ కీలక నాయకుడిగా ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి హిజ్మా, బర్సే దేవ ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినవారు. వారు ఒకే గ్రామానికి చెందినవారు. ఆ ప్రాంత వాసుల్ని అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో చాలా పట్టున్నటువంటి నాయకులు. అలాంటి ఒక నాయకుడు లొంగిపోవడం అయితే ఖచ్చితంగా పార్టీకి ఒక తీరని ఎదురు దెబ్బని మనం చూడాల్సి ఉంది. రేపు మనకు ఆ వివరాలు వచ్చే అవకాశం ఉంది. అతనితో పాటు ఇంకెంతమంది